వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరి ఎక్కడ చూసినా ఆశా వర్కర్లు అయితే ధర్నాలు అయితే చేపట్టారు. మరి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ వాళ్ళకైతే న్యాయం జరగట్లేదని చెప్పేసి అయితే వాళ్ళు ఇంతటి ఎండలో కూడా వాళ్ళు ధర్నాలు చేసి వాపోతున్నారు. ఎంత ఇబ్బందులు పడుతూ కూడా వీళ్ళు ధర్నాలు చేసేసి ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకైతే న్యాయం జరగట్లేదు, న్యాయం చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు. మనం ఇప్పుడు చూసినట్టయితే మొన్న అసెంబ్లీలో కూడా మరి ఆశా వర్కర్లకైతే మంచి జరిగిద్ది అని చెప్పేసి హామీలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. మరి అసలు వీళ్ళు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, వీళ్ళ సమస్యలు ఏంటో వీళ్ళని అడిగి తెలుసుకుందాం పదండి. నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? జగ్గేపేట మండలం నుంచి వచ్చానండి, ఎందుకు ఎన్టీఆర్ మీరు- జిల్లా. ఎందుకు మీరు ఈ ధర్నాలు చేస్తున్నారు? ఎందుకంటే ఎంత రేట్లు పెరిగినాయో అందరికీ తెలుసు, కానీ మాకు ఇచ్చే జీతం 10,000. ఒక కేసు తీసుకొని వస్తే మాకు ఖర్చు అయ్యేది 1,000 రూపాయలు అవుతుంది. దాంట్లో 2-3 కేసులు వచ్చినాయి అంటే 2-3 వేలు దానికే ఖర్చు అవుతుంది. ఇంట్లో 7,000 వస్తాయి. పిల్లల్ని చదివించుకోవాలా, ఇంటి అద్దె కట్టుకోవాలా, పాలు కట్టుకోవాలా, ఇవన్నీ కనీస వేతనం 26,000 ఇవ్వండి. ఏం సరిపోతాయండి? ఒక సామాన్యుడు మానవుడు బతకడానికి 10,000 చాలవండి. పని ఎక్కువ, జీతం తక్కువ. ఎట్టి చాకరీ చేయించుకోవటమే. ఏ పార్టీ వచ్చినా ఏ పథకాలు, మళ్ళీ ప్రతి పనికి పారదర్శకం అంటారు కానీ ఏది ఇచ్చేది లేదు. పథకాలు అమలు కావట్లేదు. మీకు 10,000 జీతం వస్తుంది, మీకు అనర్హులు అని చెప్తున్నారు. గవర్నమెంట్ పర్మనెంట్ ఉద్యోగులు కాదు కదండి. కాదండి. మరి మీకు ఎందుకు తీసేస్తున్నారు? అన్ని లేవని గవర్నమెంట్ ఉద్యోగులకు అయితేనే కదా, అంటే ఏ అర్హత లేకుండా 10,000 తీసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగమేనంటండి వాళ్ళ దృష్టిలో. అందుకని వితంత పెన్షన్లు తీసేస్తున్నారు. ఇళ్ల స్థలాలు వచ్చినా గానీ ఆశా వర్కర్లకి వర్తింపదు. మీరు 10,000 తీసుకుంటున్నారుగా, మీరు ఇవ్వం అని తీసేస్తున్నారు పేర్లు వచ్చినా కూడా. అట్లాగే రికార్డ్స్, ప్రతి సంవత్సరం రికార్డులు కొనుక్కోవాలంటే ఆశా వర్కర్కి ఒక్కొక్కరికి 3,000-4,000 అవుతాయి. గవర్నమెంట్ నుంచి రావండి. కొత్తగా తీసుకున్నప్పుడు మాత్రమే ఇచ్చారు. ఇక తర్వాత ఎప్పుడు మేము కొనుక్కోవడమేనండి. ఇప్పుడు ఒక్కొక్క రికార్డులు కొనాలంటే సంవత్సరానికి 3,000. ప్రతి సంవత్సరం మేమిస్తాం అని చెప్పడమే గానీ మళ్ళీ ఏప్రిల్ వచ్చే వరకు రికార్డులు రావు. రికార్డులు రాకపోతే పిఎస్సిలో ఊరుకోరు. మీరు చేసే వర్క్ ఏది? ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళు రికార్డులు ఇవ్వైనా మమ్మల్ని క్వశ్చన్ చేయడం, మీరు రికార్డులు ఏది, మీ ఫోన్ ఏది? ఫోన్లు అని ఇచ్చారు. ఆ ఫోన్లో అసలు కనీసం పని కూడా చేయట్లేదు. పని చేయకపోతే సొంత ఫోన్లో రీఛార్జ్ చేయించుకొని సొంత ఫోన్లో వర్క్ చేయమంటున్నారు. ప్రతి ఒక్క ఆఫీసర్ వచ్చి మీ రికార్డ్ ఏది, మీ ఫోన్లో వర్క్ ఏది? ఫోన్ ఇచ్చినది 4G అని ఇవ్వడం, ఫోన్లు పని చేయవు. ఒక్క 4 నెలలే ఫోన్లు ఇచ్చిన తర్వాత 4 నెలలు పని చేసినాయండి. ఫోన్లు లేవు. ఫోన్లు లేకపోతే మీరు చెయ్యరా? మీ ఫోన్లో బ్యాలెన్స్ వేయించుకొని, నెట్ బ్యాలెన్స్ వేయించుకొని వర్క్ చేయండి. మీకు జీతం ఎలా వస్తుంది? ఫోన్ ఇచ్చినప్పుడు నాణ్యమైన ఫోన్ ఇచ్చి పని చేయించుకోండి. మేము పని చేయడానికి సిద్ధమే, కానీ మాకు ఈ జీతం సరిపోవట్లేదు. దయచేసి మిగతా రాజకీయ పార్టీలు కూడా అంతే చేసినాయి. అది ఎలా గద్దె దిగిందో ఇది కూడా అంతే సేమ్ జరిగిద్ది. దయచేసి మాకు కనీస వేతనం ఇవ్వడానికి ఆలోచించండి. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే జీతం తీసుకుంటాడు, ఎంపీ తీసుకుంటాడు, అందరూ తీసుకుంటారు. కానీ ఎండక పని చేస్తున్నాం, మాకెందుకు జీతాలు తక్కువ ఇస్తున్నారు? పని ఎక్కువ, పారితోషికం తక్కువ. మొన్న చూసుకున్నట్టయితే అసెంబ్లీలో అయితే మీకు చాలా మంచి జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిన్న ఏం హామీలు ఇచ్చారండి? మేము పెట్టిన లీవ్ 10 వాటిలో 2 ఆ 2 కూడా మెటర్నిటీ లీవ్లు అంటూ అసలు దేనికి పనికి రావండి. అందరూ మనవరాళ్ళు ఉన్నవాళ్లే. ఎవరు కొత్త పోస్టులు అన్నది తీయట్లేదు, ఎవరిని తీసుకోవట్లేదు. అప్పట్లోనే తీసుకునేటప్పుడే ఆ ఊరు కోడలు అయి ఉండాలి, 2 పిల్లలు ఆపరేషన్ అయి ఉండాలనే చెప్పి ఆ కాన్సెప్ట్ తోనే తీసుకున్నారు. ఇప్పుడు దేనికి పనికి వస్తాయండి ఆ సెలవులు? ఓకే, సెలవులు ఇచ్చారు, ఓకే. దీన్ని పెద్ద ఎత్తున అలాగే జీతం పెంచి పెద్ద ఎత్తున మా ఛానల్లో పేపర్లో ఇచ్చుకోండి. మేము కూడా గర్వపడతాం. చంద్రన్న వచ్చిండు, మాకు జీతాలు పెరిగినాయి, పని ఎక్కువైనా మాకు బాధ లేదు, పని చేస్తాం, మేము చేయడానికి సిద్ధమే. జీతం ఇవ్వడానికి మీరు సిద్ధంగా అండి అన్న. దయచేసి మాకు జీతాలు ఇవ్వండి. పిల్లలు రోడ్డు పడుతున్నారు, జీతం మానలేము, వేరే పనికి వెళ్ళలేము, దీంట్లో వదిలిపెట్టరు. ఫస్ట్ తారీఖు అయితే పడుతుందమ్మా? పడుతుందండి, అదే జీతం పడుతుంది. అందుకే దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయండి. దయచేసి మా పిల్లల్ని, మా ఆర్థిక సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొంచెం ముందుకు రావాలని కోరుతున్నామండి. మరి ఇంకా ఎక్కడైతే ఉన్నారో వీళ్ళని కూడా అడిగి తెలుస్తుందా? చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రకాశం జిల్లా నుంచి వచ్చామండి. ఇక్కడి వరకు వచ్చామండి. ఏంటి అసలు మీరు ఏం కోరుకుంటున్నారండి? మా గవర్నమెంట్ నుంచి వేతనం కావాలి మాకు ముఖ్యంగా. అసలు మాకు సరిపోవట్లా, మాకు అస్సలు సరిపోవట్లేదు. ఈ వేతనం మాకు సరిపోవట్లేదు. అసలుకి మాకు పనిభారం తగ్గాలి పూర్తిగా.
అసలు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. పిఎస్సికి వెళ్ళమంటున్నారు. సబ్ సెంటర్లో ఊడ్చి తుడిచి మేము వచ్చేసరికి తాళాలు తీసి మీరు కూర్చోవాలని చెప్తున్నారు. కూర్చోండి మేము వచ్చిన తర్వాత మీరు ఫీల్డ్లోకి వెళ్ళండి, మాకు మీరు కనిపించి మీరు ఫీల్డ్లో వెళ్ళండి అని చెప్తున్నారు. ఒక్క గంట లేట్ అయినా కానీ ఒప్పుకోవట్లా, అసలు 10 నిమిషాలు కూడా ఒప్పుకోవట్లా. కనీసం మళ్ళీ హెల్త్ బాగాలేకపోతే మేము ఈరోజు మీటింగ్కి రాలేమంటే మేము ఒప్పుకోము, మీరు రావాల్సిందే, మాకు సెలవులు లేవు, మీకు ఏ సెలవులు లేవు. మీరు అసలు ఈ రోజు వచ్చేటప్పుడు కూడా మీకు సెలవులు లేవు, మీరు వెళ్ళొద్దు, అసలుకి ఉండాలా. ఈరోజు మీకు బండి 104 బండి ఈ రోజు మీరు ఉండాలంటే కాదు, మేము వెళ్ళాల్సిందని చెప్పేసి వచ్చేసాం. మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మీకైతే అన్ని మంచి చేస్తాము అని చెప్పేసి కూడా అన్నారు. మరి చేశారు ఆ విధంగా? ఇంకా చేయలేదు కాబట్టి ఇంక 2 నెలలు టైం ఇచ్చారు మా యూనియన్లు. ఆ 2 నెలలు చూస్తాం, తర్వాత ఇంక చేసేది చేస్తాం. మాకు మాత్రం కనీసం వేతనం పెంచాలి, మాకు పని భారం తగ్గించాలి. ఈ సెల్లు దేనికి? డొక్కు సెల్లు, ఇది ఛార్జర్ పెట్టా ఛార్జ్ చేయట్లా. ఎందుకు ఈ సెల్లు? మాకు అవసరం లేదు. సెల్లు మంచి ఇస్తే వర్క్ చేస్తాం, లేకపోతే చెయ్యం మేము. అది మాది. ఇప్పుడు తీపి కబురు అని న్యూస్లోని పేపర్లోని అన్ని చోట్ల చెప్పారు. తీపి కబురు దేని గురించి అండి? దేని గురించి తీపి కబుర్లు? 62 సంవత్సరాలకి రిటైర్డ్ అయితే 1,50,000 ఇస్తాడు. 62 సంవత్సరాల దాకా మేము బతకాలి కదా. మధ్యలో ప్రమాదం అయ్యి ఏదన్నా అయినా యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగినా చెయ్యి ఇరిగినా దానికి ఏమీ లేదు. 62 సంవత్సరాలు మేము బతుకుండి ఉద్యోగం చేస్తే 1,50,000 ప్రమాద బీమా కల్పించాలి, మాకు రికార్డ్స్ ఇవ్వాలి, సంవత్సరానికి ఇన్ని సెలవులని ఇవ్వండి, సండే కూడా చేపిస్తున్నారు మాతో డ్యూటీలు. అందుకని దయచేసి గుర్తు పెట్టుకొని మాకు ఇవ్వండి. మరి వీళ్ళకి తినడానికి తిండి కూడా లేక ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని ఈ ఎండలోనే కూర్చున్న తింటున్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఇక్కడ ఆశా వర్కర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని చూసినట్టయితే వాళ్ళు కట్టుకునే చీర ఏదైతే ఉందో ఆ చీరనే వాళ్ళు అక్కడ కట్టుకుని ఎండకు కూడా వాళ్ళు కూర్చున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు జిల్లా నుంచి పొన్నికలు పేసి తాడికొండ మండలం నుంచి వచ్చామండి. ఏం చేస్తా, ప్రభుత్వం అలా చేసింది. మరి ఈ చీర కట్టుకొని ప్రజలకు సేవ చేయడం మేము గౌరవంగా భావించి గత 20 సంవత్సరాల నుంచి మేము ఉచితంగా చాలా సంవత్సరాలు చేసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 10,000 అనౌన్స్ చేశారు, 10,000 ఇచ్చారు. మరి 5 సంవత్సరాల నుంచి అధికమైన పని భారంతో ఆశాలు చాలా మంది కుప్పకూలిపోతున్నారు. ఆశా వర్కర్లకు వేతనాలు పెంచమంటే వేతనాలు అయితే 10,000 ఇస్తున్నారు అంటున్నారు. అన్ని రాష్ట్రాల కన్నా మీ రాష్ట్రంలో ఎక్కువ ఇస్తున్నారు అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం వస్తే మేము ఆశాలకి కనీస వేతనం ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. కానీ కూటమి ప్రభుత్వం గెలిచినాక ఆశాలని కంటి చూపుతో కూడా చూడట్లేదు, చిన్న చూపు చూస్తున్నారు. మరి ఆడవాళ్ళంటే మరి చాలా గొప్ప విషయం అని చెప్తున్నారు. కానీ మరి ఆశా వర్కర్లు ఆడవాళ్ళగా కనిపించట్లేదు, వాళ్ళ కుటుంబాలు మరి మనుషులుగా అనిపించట్లేదేమో. ఆశా వర్కర్లు తీరని ఆవేదనతో ఈ రోజున పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుండి 26 జిల్లాల నుండి నలుమూలల నుండి వచ్చారు. ఎందుకంటే కనీస వేతనం మాకు ఇవ్వాలి. ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి 6 నెలలకు ఒకసారి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. 6 నెలలకు ఒకసారి నిత్యావసర ధరలు పెంచుతా మేము 10,000 5 సంవత్సరాల క్రితం 10,000 చేశామంటే అట్ట సరిపోయింది. కనీస వేతనం ఈ రోజు ఒక ఆశా వర్కరు తన భర్త 2 పిల్లలు బ్రతకాలంటే కనీసం 18,000 ఉండాలని సుప్రీంకోర్టే చెప్పింది. అలాంటి సుప్రీంకోర్టు చెప్పిన మాటల్ని మరి ప్రభుత్వం ఎందుకు లక్ష్య పెట్టట్లేదు? ఆశా వర్కర్లకు కనీస వేతనం కోసమే ఈ రోజున పెద్ద ఎత్తున రోడ్డు కనీస వేతనం అంటే మినిమం 18,000 ఇవ్వాలని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు చూసినట్లయితే సీఎం గారు మొన్న అసెంబ్లీలో అయితే చెప్పారు, అంటే ఆశా వర్కర్ కి చాలా అంటే వాళ్ళు హ్యాపీగా ఉండే లాగా ఇక్కడ జీవో అయితే పాస్ చేసామంటారు. ఆ జీవోలో మీకేమి హ్యాపీ అనిపించలేదా? జీవోలో హ్యాపీ అంటే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామన్నారు 1,00,000. తర్వాత అలాగే 60 నుండి 62 సంవత్సరాలు పెంపుదల అన్నారు. తర్వాత మెటర్నిటీ లీవులు అంటే ఎప్పుడో 100కో 1,00,000కో ఒక గర్భిణీ వచ్చింది. అందరూ మేము 2 పిల్లలుండి ఆపరేషన్ అయిన వాళ్ళే తీసుకున్నారు. కొత్తగా మెటర్నిటీ లీవులు ఈ రోజు ఏం అడిగింది కాదు, ఇచ్చింది కాదు. వాటితో ఇప్పుడు కనీసం భోజనం చేయాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందు వేతనం కావాలి కదా. పెరగాల్సింది వేతనం ఎప్పుడుకో 100కో 1,00,000కో ఒకటే ఉపయోగపడేదాన్ని అనౌన్స్ చేసి ఆశా వర్కర్లు ఉప్పొంగుతున్నారు, ఆనందపడుతున్నారు అన్నది అది ప్రభుత్వం గుడ్డితనం, చిన్న చూపు, గుడ్డితనం. ఆశాల పట్ల చిన్న చూపు. ఆశాలు నవ్వుతున్నారు, సంతోషపడుతున్నారు, ఆనందపడుతున్నారు, నేను వాళ్ళకి మేలు చేశానని గుడ్డిగా నమ్ముతున్నారు. అంతే తప్పితే ఈ రోజున ప్రతి ఒక్క ఆశా వర్కరు కడుపు కాలి నలుమూలల నుంచి ఈ జిల్లాకు వచ్చింది. ఎందుకంటే కనీస వేతనం ఇప్పుడు పెరుగుతున్న ధరలను బట్టి, పనులను బట్టి, మేము చేస్తున్న వెట్టి సేకరణని బట్టి ఆశా వర్కర్ల కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ మమ్మల్ని అయితే పట్టించుకోవట్లేదు, మాకైతే ఎలాంటి అంటే మా ఉద్యోగాలకు ఎలాంటి భద్రత కల్పించట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆశిక్తో పద్మ, విజయవాడ బెన్ సర్కిల్ నుంచి.